Hi friends, welcome to B Family Talks. So in today's video, we will do another problems on production of solids. That is problem on cylinder. So the problem is a cylinder of 40 mm diameter and 50 mm axis is resting on one point of the base on the VP, while its axis makes an angle of 45 degrees with VP, and the front view of the axis 35 degrees with the HP. Draw the projections. So your problem ఏంటి అంటే 45 degrees of the with the axis is 45 degrees with the VP and 35 front view is axis is 35 degrees with the HP, and one of the point is base point is resting on the VP అన్నారు. సో ఇక్కడ ఇంతవరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ది బేస్ ఇస్ రెస్టింగ్ ఆన్ ద HP అని చూసుంటాము. కానీ ఈ ప్రాబ్లంలో ఏంటి అంటే బేస్ ఇస్ రెస్టింగ్ ఆన్ ద VP అన్నారు. సో బేస్ ఇస్ రెస్టింగ్ ఆన్ ద VP అన్నప్పుడు ఎక్కడ ఉంది ఏమవుతుందంటే ట్రూ షేప్ ఈజ్ విజువలైజ్డ్ ఇన్ ద ఫ్రంట్ వ్యూ. ఓకేనా. సో ట్రూ షేప్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. సిలిండర్ యొక్క ట్రూ షేప్ ఏంటి సిలిండర్. సో సిలిండర్ యొక్క ట్రూ షేప్ ఏంటి సర్కిల్. సో సర్కిల్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది, అండ్ టాప్ వ్యూలో ఏం కనిపిస్తుంది అంటే రెక్టాంగిల్ కనిపిస్తుంది. సో ఫస్ట్ డ్రా ద సర్కిల్ విత్ గివెన్ డయామీటర్ యాజ్ 40 mm డయామీటర్. సో సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత అంటే 40 mm ఒక సర్కిల్ డయామీటర్తో మనం సర్కిల్ని డ్రా చేసుకుంటాము. అండ్ దెన్ డివైడ్ దిస్ సర్కిల్ ఇంటూ n నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. సే n ఈజ్ ఈక్వల్స్ టు 4. సో మనం n ఈజ్ ఈక్వల్స్ టు 4 ఈక్వల్ పార్ట్స్ వేసుకున్నాము. అండ్ బేస్లో ఉన్న పాయింట్స్ని ఏమనుకుంటామంటే A డాష్ B డాష్ C డాష్ అండ్ D డాష్ అనుకుంటాము. అండ్ టాప్లో ఇంకొక సర్కిల్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఏమనుకుంటామంటే 1 డాష్ 2 డాష్ 3 డాష్ అండ్ 4 డాష్ అనుకుంటాం. సో దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది ఆబ్జెక్ట్. How can you get the top view means? By projecting each and every point to the reference line and draw the axis height equal to 50 and construct a top view as rectangle. Okay, project these 3 points and draw the rectangle with a height of 50 mm and name the corresponding points as A, B, C, D, and the corresponding top points are 1, 2, 3, 4. So this is the ఫస్ట్ స్టేజ్. సో ఇక్కడికి మనకి ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇన్ ద సెకండ్ స్టేజ్ వీ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్ విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ పాయింట్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద VP వైల్ ద యాక్సిస్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద VP. సో ఈ అవుట్ ఆఫ్ దీస్ 4 points one base point is resting on the VP and the axis is inclined at 45 degrees with the VP. సో ఇక్కడ ఏమన్నారు అంటే ఇక్కడ మన సర్కిల్లో ఎన్ని బేస్ పాయింట్స్ ఉన్నాయి 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం కాబట్టి 4 పాయింట్స్ ఉంటాయి. అదేవిధంగా మనం కానీ ఈ సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేసామనుకోండి. సో అవుట్ ఆఫ్ దోస్ 12 పాయింట్స్, సో ఆ 12 పాయింట్స్లో ఒక పాయింట్ మాత్రమే రెస్టింగ్ ఆన్ ద VP ఉంటుంది. సో ఇప్పుడు VP ఉంటుందంటే దీన్ని ఇట్లా ప్రొజెక్ట్ చేసామనుకోండి, అండ్ యాక్సెస్ ఇప్పుడు ఎట్లా ఉంది పర్పెండిక్యులర్గా ఉంది. కానీ ఇక్కడ ఏమన్నారు మనకి యాక్సెస్ 45 degrees ఇంక్లైన్డ్గా ఉండాలి అన్నారు. సో కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ 45 degreesతో ఒక యాక్సిస్ లైన్ డ్రా చేసుకుంటాము. అండ్ యాక్సిస్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏ రెక్టాంగిల్ అయితే ఉందో సేమ్ డైమెన్షన్స్ హైట్ ఈక్వల్ టు 50 అండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 40. ఓకే, సో ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ని సేమ్ అదే విధంగా రెక్టాంగిల్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుంటాం. కానీ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి వన్ ఆఫ్ ది బేస్ పాయింట్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద VP. కాబట్టి ఇక్కడ C పాయింట్ ఏదైతే ఉందో ఆ C పాయింట్ అనేది రెస్టింగ్ ఆన్ ది VPగా ఉంటుంది. అండ్ రిమైనింగ్ A, B, D అనే పాయింట్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సిమిలర్లీ బాటంలో ఉన్న సర్కిల్కి వచ్చి 1, 2, 3 అండ్ 4 పెట్టుకున్నారు. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే బై డ్రా ద ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది ప్రొజెక్టింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు ద టాప్ వ్యూ అండ్ డ్రా ద హారిజాంటల్ లైన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రమ్ ద ప్రీవియస్ ఫ్రంట్ వ్యూ. సో ప్రీవియస్ ఫ్రంట్ వ్యూ నుంచి కూడా హారిజాంటల్ లైన్స్ డ్రా చేసామంటే మనకి ఇక్కడ లైన్ వస్తుంది. సో మార్క్ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ A డాష్ B డాష్ C డాష్ D డాష్, అదేవిధంగా A1 B1 D1 డాష్ 2 డాష్ 3 డాష్ అండ్ 4 డాష్. Now join all the points of 1 dash 2 dash 3 dash and 4 dash. You will get an elliptical shape like this, and join the lines from D4 dash and draw the line joining the points of D dash, A dash and B dash, and draw the B dash to 2 dash and join the బ్యాక్ లైన్. సో దిస్ ఇస్ ద డాటెడ్ లైన్. ఈ డాటెడ్ లైన్ ఎందుకు డ్రా చేసామంటే ఇది హిడెన్ లైన్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ అబ్జర్వర్ అనేది ఇక్కడి నుంచి చూస్తుంటారు కాబట్టి ఈ పోర్షన్ అనేది మనకి ఇన్విజిబుల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చే డాటెడ్ ఈ లైన్స్ అన్నింటిని కూడా ఏం చేస్తామంటే డాటెడ్ లైన్స్గా పెట్టుకుంటాం. ఓకే, సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ద యాక్సిస్ ఈస్ 45 degrees విత్ ద VP అండ్ వన్ ఆఫ్ ది బేస్ పాయింట్ ఈస్ రెస్టింగ్ ఆన్ ద VP. సో మనకి ఇక్కడ 45 degreesతో వచ్చింది, ప్లస్ మనకి అక్కడ ఇది కూడా ఉందన్నమాట.
Okay, so 45 degrees as well as the point is resting on the VP. And ఇప్పుడు next point ఏముంది, ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది యాక్సిస్ 35 degrees with the HP. సో ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది యాక్సిస్ అంటే ఏంటి, ఫ్రంట్ వ్యూ ఇది 35 degrees ఇంక్లైన్లో ఉంది అంటున్నారు. సో మనం ఏం డ్రా చేయాలి, ఫస్ట్ డ్రా ద లైన్ ఇంక్లైన్ లైన్ విత్ 35 degrees యాంగిల్. సో 35 degrees యాంగిల్తో మనకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, సో 35 degreesతో లైన్ డ్రా చేసుకున్న వెంటనే ఇక్కడ ఏమవుతుందంటే వాట్ ఎవర్ మే బి ద డయాగ్రామ్ హియర్, జస్ట్ రీప్రొడ్యూస్ ది సేమ్ డయాగ్రామ్ విత్ సేమ్ డైమెన్షన్స్. అంటే ఇక్కడ ఏ డైమెన్షన్స్ అయితే ఉంటుందో, హైట్ కానీ విడ్త్ కానీ లెంగ్త్ కానీ అన్నీ కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ రీప్రొడ్యూస్ చేస్తాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే 35 degrees ఇంక్లైన్ లైన్ డ్రా చేసిన తర్వాత ఆ యాక్సిస్ని ఈ యాక్సిస్తో కంబైన్ చేస్తాం అనమాట. ఓకే, నౌ we'll get the front view. How will we get to the top view? Just projecting the each and every point from the front view to the below the reference line and horizontal lines from each and every point of the previous top view. Okay, after getting the front view, vertical and horizontal lines, mark the intersection points on this one. For example, this is a C dash and this is reference line, on the reference line is a C. So this is point is nothing but the C. So mark different points on this one. You will get a C1, A1, B1, C1 and D1, and below to the point reference points as 1 dash, 2 dash, 3 dash and 4 dash. Sorry, 1 2 3 4, and join all these points.